సార్ ఇంకోటి కూడా గవర్నమెంట్ ఈరోజు ఒంగోలు సభ జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే 10th క్లాస్ పిల్లలకి ఫ్రీ ఫైనల్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నా గానీ దగ్గరగా స్కూల్స్ మొత్తానికి ఈరోజు సెలవులు. ఒంగోలు చుట్టుపక్కల అన్ని చోట్ల 385 ప్రైవేట్ బస్సులను వీళ్ళు స్కూల్ బస్సులను లాగేసుకున్నారు. 500కి పైగా ఆర్టీసీ బస్సులను తీసుకెళ్ళి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభ జరపాలంటే అందరికి మొత్తం సెలవిచ్చేసి మిగతా వాళ్ళందరూ పని లేకుండా దీన్ని ఎలా చూస్తారు? అంటే దాన్ని ఎలా చూస్తావేటండి, కరోనా వస్తుందంటే క్వారంటైన్లో పడేసి ఆ వీధి అంతా కూడా లాక్డౌన్ చేసేసినట్టు. ఇప్పుడు ఆ వీధిలో వాడు కరోనా వచ్చిందంటే ఏమనుకోరు, మొత్తం ఆ వీధి అంతా లాక్డౌన్ చేసేసి ఆ అపార్ట్మెంట్ల గేట్లు కాళ్ళు కట్టేసి అందరికీ చేసేసేవారు కదా, క్వారంటైన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అంటే ఆ మీటింగ్ వచ్చి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ క్వారంటైన్ అన్నమాట. స్కూల్ సెలవుల్లో బస్సులు లాగేసుకుంటారు వాళ్ళు, వ్యాపారాలు కూడా మూసుకుంటే చెట్లుంటే కొట్టేస్తారు. ఇది నీకు మీది ఏం సూచిక, ఇది ప్రకృతి వైపరీత్యం. ఇది తుఫాను కన్నా దారుణం. ఇది మర్రి శశిధర్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పాడు, సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. మనమే వినిపించుకోలేదు, వినలేదు. దాంతో ఆ ముప్పు వచ్చి పడిపోయింది. మీద వచ్చి పడిపోయింది. అది ఏం చేస్తా తెలియదాకా ఆగాల, టైం వచ్చేసింది ఇంక 2 నెలల్లో. ఇప్పుడు ఒంగోలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈసారి ఆ మీటింగ్లు పెట్టి వాళ్ళు వృక్ష ప్రేమికులు ఉంటే, ప్రకృతి ప్రేమికులు ఉంటే వాళ్ళు కొంచెం మనసు పెట్టి ఆలోచించి చెట్లు గిట్లు ఏమి లేని కూడా పెట్టాలి. ఖాళీగా ఉన్న ఇసుక పర్ల మీద గోదావరిలో నీ మధ్యలో పెట్టేస్తే గోదావరి ఎండిపోయి ఉంటుంది కదా. అవును, కృష్ణానది అయినా గోదావరి అని ఎక్కడ ఈయన అడుగెట్టిందా అంత కరువే కదా, నీళ్ళు ఎక్కడ లేవు కాబట్టి అలాంటి పెద్ద చెరువు లాంటిది ఏదో తీసుకుని అందులో పెట్టేయడం, చెట్లు కొట్టి పని ఉండదు. ఆ పని చేసుకోవాలా. ప్రాణం ఉసురు మంటలేదండి చెట్లు కొట్టేస్తుంటేని. ఎన్నాళ్ళు పడుతుంది ఆ మొక్కలు పెరగాలంటే, చెట్లు అవ్వాలంటే. తద్దారుణమండి ఇది పరిస్థితి. అసలు ఇతని విధ్వంసం ఏంటంటే కంప్లీట్ అసలు ఈ రాష్ట్ర రూపురేఖలు మార్చేసి పట్టుకుని ఇంకొక 5 ఏళ్ళు వచ్చేటంటే ఇంక మామూలుగా ఉండదు. పురుషకొండకి బోడిగుండు చేసినట్టు అసలు ఏమి ఉండమండి, అంతా మైదానం అయిపోద్ది అంతా. ఏమేమి మిగిలిన వాడు ఇళ్ళు దొబ్బేస్తారు, వాళ్ళు తీసేసుకుంటారు, భూములు లాగేసుకుంటారు. ఏమీ ఉండదు ఇక ఎవరి చేతిలో ఏమి ఉండదు. అది ఆలోచించుకోవాలి ప్రజలు. ఉంచేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలా, పనివాడు కావాలా, పనికి మాలినాడు కావాలా, విజనరీ కావాలా, ప్రిజనరీ కావాలా, విజన్ కావాలా, పాయిజన్ కావాలా, చంద్రబాబు కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా, ఆలోచించుకోవాలా. మీకోసం మీకు భరోసా ఇచ్చేవాడు కావాలా, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని దేశాన్ని దోసేసుకునేవాడు కావాలా. ఇవన్నీ క్లియర్గా ఒకసారి ఆలోచించుకోవాలి అందరూ. లేదంటే వాళ్ళకి ఇప్పుడు మీకు నాకు ఇప్పుడున్న వాళ్ళకి నష్టం ఏమి ఉండదండి, మన తరాలు నష్టపోతాయి, భవిష్యత్తు పోద్ది, ఉపాధి ఉండదు. అడుక్కు తినడానికి అడుక్కు తినాలన్నా కానీ ఎవడో ఏసీ కూడా ఉండాలి కదా, అది కూడా ఉండదు. ఏసీ కూడా ఉండడు. అందరూ అడుక్కునే వాళ్ళు అయితే ఏసీ కూడా ఎవడు ఉంటాడు. ఇప్పుడు మన సిగ్నల్ దగ్గర కార్లు ఆగితే ఎవడొకడు అడుక్కున్నాం మొత్తం అందరూ, ఎవడొకడు ఏసీ కూడా ఉన్నాడు అక్కడ. వాళ్ళు కూడా వీళ్ళు నాన్న అడుక్కుని వాళ్ళు నీళ్ళు అడుక్కుని పరిస్థితి వస్తే సిగ్నల్స్ గట్రా ఏమి ఉండవు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఒంగోలైనా, ఇంకో విజయవాడ అయినా, గుంటూరు అయినా, అమలాపురం అయినా, విజయనగరం అయినా, ఎక్కడైనా కానీ ఇదే పరిస్థితి. వైజాగ్ వెళ్ళి ఎక్కడైనా వ్యాపారాల్లో స్కూల్స్ అని కట్టించారు, ముంచేస్తున్నారు, చెట్లు కొట్టించేస్తున్నారు. అవి వచ్చే ఆర్టీసీ బస్సులు ఈ మధ్యన కొత్తగా మొదలెట్టిందంటే ఆర్టీసీ బస్సులు లాగేసుకుంటున్నారు, ఎవరికి ఏమి లేకుండా తిరగకుండా. చాలా అన్యాయంగా ఉందండి. ఈ బెడద వదలాలని చూస్తున్నాను ఇంక 2 నెలలు. అంటే 2 నెలల్లో తీరం దాటే అవకాశం ఉందండి. 2 నెలలు కూడా అవసరం లేదు. షెడ్యూల్ వచ్చేసిందంటే కొంత బెడద వదులుతుంది. ఓకే, ఎలక్షన్ అయిపోయిందంటే ఇంకొంచెం వదులుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంక టాటా చెప్పేస్తారు, బై బై, అంతే. సార్ ఇంకోటి కూడా, ప్రతిపక్ష కూడా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడి స్వేచ్ఛ ఉండట్లేదు. స్వయానా చెల్లెల్ని తీసుకెళ్ళి మగ పోలీసులు తీసుకెళ్లి లోపలేసిన పరిస్థితి. అంటే నిరుద్యోగులకు సంబంధించి నేను మాట్లాడిన మాటలు కొన్ని నేను అక్కడ చూసే, నాన్నగారు ఆత్మశాంతి, ఆయన కలవరపడుతుంది, రాజన్న రాజ్యం అది ఇది అని అంటావు, నువ్వు విధ్వంసం చేస్తున్నావు, సొంత చెల్లెలే మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని మనం ఏంటి సార్, అంటే నిరుద్యోగులకు సంబంధించి సెక్రటేరియట్కి వెళ్ళి వినతి పత్రం ఇస్తామా బాబు అంటే తీసుకొని పంపించేస్తే పోద్ది కదా. వాళ్ళు వినటానికి ఇష్టపడరండి. నియంతలు ఏంటంటే వాళ్ళకి ఎదురు చెప్పడానికి కానీ, వాళ్ళు ఎదురు తిరగడానికి కానీ, వాళ్ళ మాటకు అడ్డు చెప్పడానికి కానీ, వాళ్ళ నిర్ణయాలను వ్యతిరేకించడానికి కానీ నియంతలు ఎప్పుడు కూడా ఒప్పుకోరు.
వాళ్ళ ఆ మనస్తత్వం, పాలిగాళ్ళ మనస్తత్వం, అది ఫ్యాక్షనిజం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అవలంబిస్తున్నాడు. అదే ఆయనకు ముప్పు. లేదంటే ఆయన చక్కగా పరిపాలించుకోవచ్చు, హ్యాపీగా, ఆయనకి ఆ గొడవ లేకుండా నిజంగా ఆయన అనుకున్నట్టు ఛానల్ ఉంటుడు. ఇవాళ చెల్లైనా, తల్లైనా, లేదా ప్రజలైనా, ఆయన ప్రేమించిన ప్రజలైనా, ఎవరైనా సరే ఆ సమాజం అంతా దూరం అయిపోయింది ఆయనకి. షర్మిల గారు అయితే ఓచకోతకు వస్తుంది. ప్రతిపక్షాలు అయితే 4.5 ఏళ్ల నుంచి దాదాపు 58 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మడమ తిప్పని పోరాటం చేస్తుంది. వాళ్ళ రక్తగాయాలని కేసులు పెట్టించుకున్నారు, తన్నించుకున్నారు, జైళ్ళకి వెళ్ళారు, కేసులు పెట్టించుకున్నారు, జైలుకి వెళ్ళారు. ప్రతినిత్యం నరకం అనిపించే గృహ నిర్బంధాలు, ఆటంకాలు, అడ్డంకులు, నిర్బంధాలు. వాళ్ళ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎప్పుడు ఎదుర్కోని అష్ట కష్టాలు పడ్డారు తెలుగుదేశం పార్టీ. కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్ పార్టీ, స్ట్రాంగ్ లీడర్షిప్ పొందుకుంటూ నిలబడిన పార్టీ. ఓకే. ఇంకా ఆషామాషి పార్టీ అయితే ఏదో గుంపులో చేరిపోయి అక్కడి నుంచి జెండా ఎత్తిద్దరు. ఓకే. ఈవిడ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళ చెల్లు మోచకోతకు వస్తుంది. ఆయన వదిలిన బాణం ఆయన గుచ్చుకుంటుంది. కాబట్టి ఆవిడ రాజశేఖర రెడ్డి బిడ్డలే ఇద్దరుని. ఈవిడ్ని కూడా పూర్తిగా నమ్మరు జనం. తెలంగాణలో నమ్మలేదు. రాజన్ రాజ్యం మాకు వద్దు బాబు, చూస్తున్నాం కదా మీ అన్నయ్య అంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే ఆవిడ తన లైన్ ఇప్పుడు మార్చుకుంది, పుట్టింటికి రా చెల్లి అన్నాడు. అలాగే పుట్టింటికి వెళ్ళిపోయింది, పుట్టింటి నుంచి పుట్టింటికి వెళ్ళింది. వాళ్ళ అన్న సంగతి తెలుస్తుంది. చెయ్యి మీద బాగా కొట్టారంటే, చెయ్యి కూడా పాపం అమ్మాయి. అదే మీకు షర్మిల గారి విషయంలో సాఫ్ట్ కార్నర్ వస్తుంది జనాలకి. ఎందుకంటే నువ్వు ఏదైతే బాధపడుతున్నావో నీ బాధను తన గొంతు ద్వారా చెప్తుంది అనుకో, డెఫినెట్ గా నీకు ఒక రకమైన సానుభూతి, సానుకూలత వస్తుంది. ఆ అమ్మాయి ఆ లైన్ ఎంచుకోవడం కరెక్ట్ గా ఉంది. ఆవిడ పట్ల కొంత, నేను ఎప్పుడు విమర్శించలేదు అనుకోండి ఆవిడని, ఆవిడ పట్ల సానుకూలత నాకు కూడా ఏర్పడింది. అట్లయితే ఆవిడ బాగానే ఫైట్ చేస్తుంది. చెడో కొంతమంది ఇంకా నమ్మరు, కానీ నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తల్లి పిల్ల లేదు, ఎవరినన్నా అన్యాయం చేస్తాడు. అలాంటి అన్యాయం ఆవిడ జరిగిందేమో. అంతర్గతంగా చాలా ఉంటాయి, వదిన మరదళ్ళ మధ్య చాలా వైరం ఉంటుంది. ఆ అగాధాన్ని ఎవడో పోడ్చలేడు, చాలా ఈగోకి వెళ్ళిపోతారు. అయితే బాధ ఏంటంటే, నువ్వు 4 తర్వాత ఫైట్ చేస్తున్నావు, 4.5 ఏళ్ళ దాకా నువ్వు ఏమైపోయావమ్మా అని అనుకుంటారు. 4.5 ఏళ్ళలో అతను చేసిన అరాచకాలు మామూలు అరాచకాల, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు. ఓన్లీ బెటర్ ల్యాడ్ దెన్ ఎవర్. ఇప్పుడన్నా వచ్చి అవన్నీ తవ్వుతుంది బయటికి. అవును, జనాలు క్లారిటీ కోసం. ఇప్పుడు నువ్వు డిప్ప మీద లాగేవనుకో, జలకాయ కొట్టేవనుకో, ఇలా రుద్దుకుని లోపల ఇమ్మె గుద్దేయడంకో, అది పెద్ద నొప్పి అవుద్ది. అలాగే జనాలకి 4.5 ఏళ్ళ నుంచి ఒకటి పెంచుకుంటే వెళ్తాడు మీటర్. కాబట్టి ముందే మర్చిపోతున్నారు. ప్రజావేదిక కోలగొట్టేస్తా, అయ్యో ఇలా కోలగొట్టేసాడు అనుకున్నారు. తర్వాత 3 రాజధానులు ఓరి దెబ్బేసాడు బాబు అనుకున్నారు, పోలవరం ఆపేసాడు. ఓ దాని మించి ఓటు చేసుకుంటా పోతున్నాడు. ఇప్పుడు నాయకులు అరెస్ట్ చేశాడు, ఓరి అమ్మాయిని అరెస్ట్ చేసాడు అనుకుంటే ఇంకోటి అరెస్ట్ చేసి వాళ్ళు కొట్టేస్తాం, ఇవన్నీ చేశాడు. రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి కొట్టేసాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఒకదాని మించి ఓటు చేస్తుంటే ఏకంగా చంద్రబాబు అరెస్ట్ చేసాడు. ఇవన్నీ మర్చిపోతారు జనం. ఇలా చేసుకుంటా పోయాడు, ఒకదానికి మించిన చేసుకుంటా పోయాడు. ఇప్పుడు ఆవిడ వచ్చి మళ్ళీ మొదటి నుంచి రెడ్డి వచ్చి మొదలెడన్నట్టు మళ్ళీ మొదటి నుంచి మొత్తం తవ్వుకుంటా వస్తుంది. దాంతో ఇప్పుడు అతను ఊపిరాడతలేదు, కుక్కబెట్టి ఎడుతున్నారు వాళ్ళందరూ లోపల కూర్చుని రాడిబుల్ ప్యాలెస్ లో కూర్చొని. ఈవిడ్ని ఇప్పుడు ఎలాగే హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు అతనికి. పోలీసు వాళ్ళు హ్యాండిల్ చేస్తే అలాగే ఉంటుంది, రఫ్గానే ఉంటుంది. అంటే విజువల్స్ చూస్తుంటే చాలా బాగా కావాలి చేయరండి పోలీసులు కూడా. వీళ్ళ వైపు నుంచి వీళ్ళు కావాలని చేసేది ఏమి ఉండదు, కానీ ఆ తోపిడిలో దెబ్బలు దొరుకుతాయి. అదే టీడీపీ వాళ్ళు ఏదో కొడతారు, వాళ్ళు చెల్లె కాబట్టి వాళ్ళు రాంగ్ హ్యాండ్లింగ్ చేయరు. అయినా సరే ఆ తోపిలాట్లో దెబ్బలు తగులుతాయి. ఆవిడకు ఉక్రోషం వస్తుంది. కనీసం వినతిపత్రం తీసుకోకుండా ఇలాంటి చేస్తున్నారని తప్పది. వినతిపత్రం తీసుకుంటే ఏం పోయింది వాళ్ళకి? అవును, ఏమైనా ఇటువంటి అన్నీ ఏమవుతాయంటండి, ఇది వానపామే కదా అని చెప్పేసి కాలుతో అలా తోసేసి మనల్ని ఏం చేయదనుకుంటే, అవును, కట్ల పామే కరిసేస్తుంది. అవును, చేత వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఏమన్నా ఇంకా వాళ్ళు చేయి దాటిపోయింది, చేతులు గాలిన ఆకులు పెట్టుకున్నట్టు అవుద్ది. వాళ్ళు చేయి జారిపోయిందండి. జగన్మోహన్ రెడ్డికి ఈ లాస్ట్ డిజాస్టర్ అయిపోయింది.